హాయ్ ఫ్రెండ్స్, ఏంది ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది? 4 గిన్నెల్లో చిన్న చిన్న గిన్నెల్లో ఉన్నాయనుకుంటున్నారండి. ఏం లేదు, ఇదైతే మిగిలిపోయిన చపాతీ అండి. పొద్దున చపాతీలు చేయగా మిగిలిపోయినవి అయితే ఉన్నాయండి. ఇంకా సాయంత్రానికి పిల్లలకైతే దాంట్లోకి నంచుకొని తినడానికి పప్పు కూడా లేదనమాట. ఇంకా అందుకని నాకు ఒక ఐడియా అయితే వచ్చేసిందండి. అందుకని ఇట్లా అయితే చేస్తున్నాను. ఇది చాలామంది చేసే ఉంటారు. ఇదైతే ఫస్ట్ టైం కాదండి, 2 టైమ్స్ అయితే చేశాను. చాలా సూపర్గా ఉండిద్దండి. చూడండి, చపాతీలు అయితే ఇట్లాగా పొద్దున ఉంటే అవి అయితే ఇట్లా 4 ఉన్నాయండి. 4ట్లో 3 నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అవన్నీ రోల్ చేసేసుకొని సన్నగా వీలైనంత వరకు చాప్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా నేను వీడియోలో చూపించినట్టు మనం రోల్ చేసుకొని చాక్తో అయినా కట్ చేయొచ్చు, లేదంటే సపరేట్గా ఒక కొత్త కత్తెర ఉందనుకోండి, దీనికి వంటకి మాత్రం యూస్ చేసుకుంటే, అంటే పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకుంటారు కదండి, కొత్తిమీర అవి, వాటితో ఆ కత్తెర అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే కత్తెర అయితే నా దగ్గర లేదు, అందుకని నేనైతే చాక్తో అయితే కట్ చేస్తున్నానండి. వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకోండి. ఇంక ఇలానే మూడింటిని కూడా చాప్ చేసుకుంటున్నానండి. ఒకటైతే విడిగా ఉంచాను, మా బుడ్డ పాప ఇవన్నీ వేస్తే తిందనమాట. అందుకని తనకి ఉత్త చపాతీ అయితే ఇచ్చానండి. సాయంత్రం 5 6 అయితే. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. చూడండి, ఎంత సన్నగా అయితే మొత్తం చాప్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసి దానికి కాగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను. పిల్లలకి జీలకర్ర అయితే డైజెషన్కి బాగుంటుందండి. మనకైనా కానీ తొందరగా అరగటానికి, మోషన్ ఫ్రీగా అవ్వటానికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా కొద్దిగా ఆనియన్స్ అండి, అవి సన్నగా చాప్ చేసుకొని పొడవుగా ఉన్నాయి వేసుకున్నాను. వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఊరక అట్లాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మగ్గాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు న్యూడిల్స్కి మనకి బాగా మగ్గాల్సిన అవసరమే లేదు కదండి. అందుకని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా క్యారెట్ ఉంటే క్యారెట్ని కూడా ఇట్లానే మనం ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకొని దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు అయితే వేస్తున్నాను. పిల్లలకి ఇది కంటికి బాగా ఉండిద్ది, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉండిద్దండి. టేస్ట్ రావటానికైతే కరివేపాకు అయితే వేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి అవి కూడా కొద్దిగా 50% మగ్గిన తర్వాత ఇవి కూడా వేసేసుకొని మొత్తం కలిపి కూడా మనకి 70% మగ్గితే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే మనం తినేటప్పుడు కూర తిన్నట్టు అనిపించింది కానీ నూడిల్స్ తిన్నట్టు అనిపిదండి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయని కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని ఇంకా మొత్తం కూడా కలిపేసుకుంటున్నానండి. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం అయితే వేసేసి కొద్దిగా అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఆ ముక్కలకన్నిటికీ పట్టేటట్టు మనం లైట్గా ఫ్రై అయితే చేసేసుకుందాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్, వ్లాగ్స్ అన్నీ కూడా చేస్తాను. మీ సపోర్ట్ నాకు కొద్దిగా ఇవ్వండి. షేర్ చేసినా చేయకపోయినా లైక్ అయితే చేస్తే అది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగిన చపాతీని అయితే వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటున్నామేనండి. ఇదైతే చాలా సూపర్ డూపర్ టేస్ట్ అని నేనేం చెప్పనులే కానీ సూపర్గా తినడానికి బాగుందండి. దీంట్లో కొద్దిగా నిమ్మకాయ కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఎక్సలెంట్గా ఉందన్నమాట. నేనైతే దీంట్లోకి ఉప్పు, కారం, గరం మసాలా కొద్దిగా లైట్గానే వేసానండి. మా పిల్లలు తినేంతవరకే వేసుకున్నాను. ఇంకొద్దిగా అయినా పడుతుందన్నమాట. మీరు ఈసారి ఎప్పుడైనా మీరు ఈ రెసిపీ నచ్చితే కావాలి అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా గరం మసాలా, కారం కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోండి. మీ దగ్గర ఉంటే మసాలా పౌడరు, మ్యాగీ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. దీన్ని నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకైతే ఇదైతే ఇడ్లీ పిండి అండి. ఇప్పటికీ అయితే ఆవిడకున్నాము. ఇంట్లో మా వారికి అయితే జ్వరం కాదండి, కొద్దిగా నీరసంగా ఉంది అని అన్నారు. ఇంకా అందరూ కూడా మాకు ఆవిడకూడం కావాలి అంటే సరే అని పూటకి ఆవిడకూడము, రేపు పొద్దున ఇడ్లీకి ఒకేసారి ఒకే టిఫినీలో అయితే వేయించాను. ఇంకా నేనైతే ఆవిడకూడానికి కూడా ఇడ్లీ పాత్రలోనే వేస్తానండి. దాంట్లో కూడా కొద్దిగా కూడా నేను బియ్యం అయితే వెయ్యను. అచ్చము మినపగుళ్ళతోనే మనం ఇడ్లీ పిండి అయితే ఎట్లా అలానే బరుకగా కూడా వేయించామండి. చూపించాను కదా, ఫస్ట్ నేను టెస్ట్ చేయించి చూశాను కదా, చాలా సూపర్గా మెత్తగా వచ్చింది, సాఫ్ట్గా ఉందండి పిండి అయితే. ఇంక ఇట్లా అయితే నేను వేస్తూ ఉంటే మా అమ్మాయి లేదు నాకు పిండి కావాలి ఉత్తది తింటాను అంటుంటే సరే అని కొద్దిగా పెట్టానండి. అలాగా 2-3 సార్లు చెయ్యి అయితే చాపిందనమాట. సరే మనం అడిగేటప్పుడు
పెట్టకుండా ఉండలేం కదండి. సరే అని తను అడుగుతుంది కదా అని 2 సార్లు పెట్టాననమాట. తర్వాత మనం అచ్చం మినప జిగురు గనక పిల్లలకి పచ్చిది పెడితే అది అనేది వాళ్ళకి కొద్దిగా చెవుడొచ్చే అవకాశాలు ఉంటాయండి. అందుకనే నేను ఉడికిపెట్టిన తర్వాతే పెడతాను. అంటే మినపగుళ్ళు నానిన తర్వాత కూడా కొంతమంది తింటారు కదండి. అవి తింటే కొద్దిగా చెవుడు అనేది వస్తదంట. అందుకని నేనైతే ఇవ్వలేదనమాట. 2 సార్లు పెట్టాను కానీ మూడోసారి వద్దమ్మా అనేసరికి నాకే లేదు ఇడ్లీ పాత్రలు ఇచ్చేసి వెళ్ళిపోయిందండి. ప్లేట్లు అయితే అందించిందనమాట మా బుజ్జి తల్లి. ఇంకైతే ఇట్లా అయితే వేసుకుంటున్నానండి. ఇంకా దీంట్లో బియ్యం కానీ ఏమి నానబెట్టను. ఇంక ఇట్లా మామూలుగానే వేసుకుంటాను. కాకపోతే ఉడికేసరికి బాగుంటాయండి. తింటారు. ఒకటి తినేవాళ్ళు 2 తింటారు. ఇంకంతే. ఇంకా ఇవైతే కొద్దిగా పిండి అయితే అందరికి వేసిన తర్వాత మిగిలిన దాంట్లోకి ఇడ్లీ పిండి రేపొద్దున టిఫిన్లోకి ఇడ్లీ రవ్వ కూడా కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వేసేసాను కదండి. ఇంక ఇవైతే పొయ్యి మీద పెట్టేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. మనం ఇట్లా అద్దంగానే చేతికి అంటకుండా ఉండేటట్టు మనం ఉడకపెట్టుకోవాలండి. చూడండి ఇవన్నీ వేసేసాను కదా. ఇంక ఇవన్నీ ఇంకా పెట్టేసేయాలి. నైట్ 9:30 ఆ టైంలో అయితే ఇది వేసానమాట. నిన్న నైట్ అయితే ఇంకా మాది ఇదేనండి. ఇంకా అన్నం కొద్దిగా వండాను. ఇవి తలా 2 తిని కొద్దిగా మజ్జిగ అన్నం అయితే తినేశారు, పనుకున్నారండి. ఇంక ఇంతే నా వ్లాగ్ అనమాట. ఇది ఈవినింగ్ వ్లాగు. ఈవినింగ్ వంట వ్లాగేనండి. మొత్తం అయితే ఇంట్లో పనులు ఏం చూపించలేదు. ప్రతి ఇంట్లో అందరు చూపిస్తూ ఉంటారు కదా. ఏదైనా స్పెషల్ ఉంటేనే చూపిస్తాను. ప్లీజ్ వాచ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్.